బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది శుక్రవారం నాటికి వాయుగుణంగా బలపడి శనివారం ఉదయం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇంకొక ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. వీటి ప్రభావంతో గురువారం కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలో అనేక చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం కోస్తాలోని అన్ని జిల్లాలు, రాయలసీమల్లో నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలలో భారీ వర్షాలు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శనివారం ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు ఈ నెల 29 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.